అయితే జడ్జి గారిని, అయ్యా దయచేసి నా క్లయింట్ పట్ల దయ చూపించండి అని వేడుకుంటాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తానంటే మన పక్షంగా ఒక ఉత్తరవాదిలాగా దేవుని దగ్గర నిలిచి, దేవుని కృప కొరకు, దేవుని కరుణ కొరకు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, దేవుని దయ కొరకు, అయ్యా దయచేసి వీరికి తీర్పు తీర్చదయ్యా, మరి నేను వారి కోసం ప్రాణం పెట్టాను, నేను వారి కొరకు రక్తం కాచాను, నేను వారి కొరకు చనిపోయాను, నేను సమాధి చేయబడ్డాను, నేను తిరిగి లేచాను, కాబట్టి ఇక వారి మీద ఆ పాపాలు మోపొద్దు, వారి మీద ఆ అపరాధాలు మోపొద్దు, అవన్నీ వాటన్నిటికీ తగిన మూల్యం నేను చెల్లించేశాను కనుక ఇక వారిని శిక్షించవద్దు అని యేసు ప్రభువే మన పక్ష నిలవబడి ఆయన మరి మన పక్షంగా మరి ఒక లాయర్ లాగా, ఒక అడ్వకేట్ లాగా, ఒక ఉత్తరవాదిలాగా ఆయన పనిచేసేవాడు అనమాట. కనుక పిల్లరా, యేసు ప్రభు ఆరోహణం అవుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఒక ఉత్తరవాదిలాగా ఈరోజు